శ్రీనివాసరావు ఉదయాన్నే బయట కూర్చొని న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు. అదే సమయంలో గేట్ సౌండ్ విన్న శ్రీనివాసరావు, ఎవరది, ఎవరు వచ్చారు, ఎవరంటే వినరే, ఊ అన్నారు, ఆ అన్నారు, ఎవరు అని అరవడంతో, నేనే నాన్న అని మాట విన్న శ్రీనివాసరావు, ఎన్నాళ్ళ తర్వాత వింటున్నాను నాన్న అని. వచ్చావా బాబు, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు, అసలు ఫోను లేదు, ఏమీ లేదు. ఇక్కడ ఉన్నప్పుడేమో ప్రతి నెలకి వస్తానని వాడివి, అలాంటిది 6 నెలల తర్వాత వచ్చావా అని న్యూస్. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారే తప్ప లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరేది ఒక లైక్ మాత్రమే కదా ఫ్రెండ్స్. చూసేవారు ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ ఆల్. పేపర్ పక్కకు పెట్టి నెమ్మదిగా కళ్ళజోడు సదురుకొని చెప్పులు వేసుకొని గేటు దగ్గరికి వెళ్తాడు శ్రీనివాసరావు. అలా గేటు తీసి చూసేసరికి ఒక్కసారిగా ఎదురుగా చూసిన వాళ్ళని షాక్ అయిపోతాడు శ్రీనివాసరావు. ఏంట్రా, ఏం పనిరా ఇది, అసలు నువ్వు నా కొడుకువేనా, మేము నిన్ను మేమున్నామనుకున్నావా లేమనుకున్నావా, ఏంటి ఈ పని, అసలు ఇలా చేయాలనిపించిందిరా నీకు, ఒక్క మాట అని చెప్పాలి కదరా, ఒక మాట చెప్పకుంటే నేను మాట్లాడి ఒప్పించేవాళ్ళం కదరా, ఎందుకు అలా చేశావు, ఇప్పుడు నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో మీ అమ్మ చూసిందంటే ఏమైపోతుందిరా, ఎంత బాధపడుతుందిరా, కన్న తల్లిదండ్రులు ఉన్నారనుకున్నారా లేమనుకున్నావా అని అరుస్తూ ఉంటాడు శ్రీనివాసరావు. అది విన్న చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు. ఇప్పుడు మీ అమ్మ అడిగితే ఏం చేస్తావురా, ఎందుకు ఇలా చేశావు అని శ్రీనివాసరావు ఎంత అన్నా కానీ తన కొడుకు శ్రీను మాత్రం అసలు ఊ అనడు, ఆ అనడు, అసలు పలకలేకుండా మౌనంగా ఉంటాడు. చేసిన తప్పు అలాంటిదే, మరి తల్లిదండ్రులు ఉన్నారని కూడా తెలియకుండా పెళ్లి చేసుకొని డైరెక్ట్గా ఇంటి ముందుకు వచ్చిన కొడుకుని చూసిన శ్రీనివాసరావు ఎన్ని మాటలన్నా కానీ శ్రీను మాత్రం అసలు ఊ అనడు, ఆ అనడు, అలానే ఉండిపోయాడు. వీధిలో వాళ్ళందరూ వచ్చి, ఎందుకు అలా అరుస్తున్నావయ్యా, లోపలికి తీసుకువెళ్ళు, ఏమన్నా ఉంటే లోపల మాట్లాడుకోవాలే కానీ కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చారు మీ కోడల్ని అలా బయట నుంచోబెట్టి అలా అంటే మీ కోడలు ఎలా అయిపోతుంది, వచ్చిన మొదటి రోజే. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేయడం మంచిదేనా, లోపలికి తీసుకువెళ్ళు అని వీధిలో ఉన్న వాళ్ళందరూ అంటారు. అదే సమయంలో లక్ష్మి కిచెన్ రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. ఒక్కసారిగా వీధిలో చూడగానే, ఏంటి అంతమంది వచ్చారు, ఎవరైనా గొడవ పెట్టుకున్నాడా ఏంటి, మా ఆయన ఒక దగ్గర ఉండడు అని నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి, ఏమైందండి అని అడిగేసరికి ఒక్కసారిగా శ్రీనివాసరావు వెనక్కి తిరిగేసరికి ముందు తన కొడుకు పెళ్లి బట్టల్లో కనిపిస్తాడు. అదేంటి, వీడు పెళ్లి బట్టల్లో ఉన్నాడని పక్కకు చూసేసరికి పక్కనే ఇంకొక ఆవిడ, వీడు పెళ్లి చేసుకొని ఇలా వచ్చాడా ఇన్నాళ్ళు, అయ్యో అని తల బాదుకుంటూ, మేమున్నామనుకున్నావా లేమనుకున్నావారా, ఎందుకు ఇలా చేశావు, నాతో ఒక మాట కూడా చెప్పలేదు, ఏదో ఉద్యోగం వచ్చింది, ఇక్కడికి రాలేను, ప్రతి నెలకి ఒకసారి వస్తాను అని చెప్పావు, అలాంటిది 6 నెలల తర్వాత వచ్చావు, అలాగే ప్రతిరోజు ఫోన్ చేస్తాను అన్నావు, ఫోను లేదు, ఏమీ లేదు, ఏమి చేస్తున్నావో మళ్ళీ చేస్తాను, మేము చేస్తేనేమో మళ్ళీ చేస్తాను అనేవాడివి, అంత బిజీగా ఉండి ఇలా పెళ్ళి చేసుకొని వచ్చావు, ఎందుకైనారా అని తల్లి అంటున్న మాటలు కూడా వింటున్న కొడుకు శ్రీను అసలు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఏంటమ్మా నువ్వు కూడా నీ భర్తలానే బయట మాట్లాడుతున్నావు, పెళ్ళయింది, అలా బయట నుంచోబెట్టి మాట్లాడకూడదు, లోపలికి తీసుకువెళ్ళు, ఏమైనా ఉంటే
మాట్లాడుకోండి. అంతేకాని ఇలా బయట అందరి ముందు ఏంటిది పద్ధతి లేకుండా లోపలికి తీసుకెళ్ళు అని అనడంతో ఇంకా చేసేదేముంది, లోపలికి రా అని లోపలికి తీసుకువెళ్ళి ఆరతిస్తుంది. అలా కూర్చోబెట్టి అసలు ఎందుకురా ఇలా చేయాలనిపించింది, మేమున్నామనుకున్నది కూడా తెలియదా ఏంటి అని గట్టిగా అడిగేసరికి, నన్ను క్షమించమ్మా నాన్న, నేను చేసింది తప్పే కానీ చేయక తప్పలేదు. నేను కాలేజీలో ఉన్నప్పుడే ప్రేమించాను. అలా అందరూ మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అలానే చేసేవారు. నేను మాత్రం నిజాయితీగా ప్రేమించాను. అందుకని ఒకరోజు ఒకరిపై ఒకరం బాగా అర్థం చేసుకొని అలా రూమ్లోకి వెళ్ళాము. నాకు ఉద్యోగం వచ్చిందో లేదో, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో నా భార్య శ్రావణి ఫోన్ చేసి, ఏవండి ఏమైందంటే, అలా ఏడుస్తున్నావు, ఏమైంది చెప్పు అనడంతో, ఒక్కరోజు మనం కలిసాము కదా, అందుకు ఇప్పుడు నా కడుపులో 2 నెలల బాబో పాపో పుడుతున్నారు. అది మా అమ్మా నాన్నలకు తెలిసింది. నన్ను బాగా కొట్టారు. నాకు పెళ్లి చేస్తానంటున్నారు అని బాగా చెప్పి ఏడిచింది. అందుకు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అమ్మా నాన్నలు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోకూడదు బాబు, నీవిది వేరే క్యాస్ట్ నుంచి వచ్చావు, వెళ్ళిపో అని నన్ను బెదిరించారు. అలా శ్రావణి కూడా నేను లేకుండా ఉండలేను అని చెప్పడంతో ఇంట్లో నుంచి బయటకి వెళ్ళిపోవడానికి అవుతుంది అన్నారు. అప్పుడు కట్టుకున్న బట్టలతో నేను తీసుకొచ్చి నా రూమ్లో పెట్టుకున్నానమ్మా. ఇప్పుడు శ్రావణికి 3వ నెల. మన వంశవారసుడు కడుపులో ఉన్నాడు. అందుకని మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను. పైగా అక్కడ అందరూ అడుగుతున్నారు, అందుకని పెళ్లి చేసుకున్నాను, నన్ను క్షమించండి అని చెప్పడంతో ఒక్కసారిగా లక్ష్మి శ్రావణి మొహం చూసి, సరే చేసుకుంటే చేసుకున్నారులే, మంచి పనే చేసావు, కానీ ఒక మాట అన్నా చెప్పాలి కదరా, ఈ కాలంలో అబ్బాయిలు అమ్మాయిలు చాలా బాగా గాఢంగా లవ్ చేసుకున్నప్పుడు బాగా కలుస్తారు. పెద్దలేదో అన్నారని కావాలని వంక పెట్టుకొని మరి కడుపులో ఉన్న బిడ్డను చంపుకుంటున్నారు. అలా నువ్వు చేయలేదురా, చాలురా, సరే లోపలికి వెళ్ళండి అని చెబుతుంది లక్ష్మి. ఆ మాట అంతా వింటున్న శ్రీనివాసరావు, ఏంటే వాడు అంత తప్పు చేస్తే నువ్వు వాడిని వెనకేసుకొని వస్తున్నావు అని అంటాడు. వాడు చేసింది తప్పు కాదండి, కరెక్ట్. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయడం లేదు ఫ్రెండ్స్. ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. కానీ చేశాడు. అదే వేరే వాళ్ళైతే కడుపులో ఉన్న బిడ్డని తీసుకుపోవడానికి సిద్ధమవుతాడు, పోగొట్టుకుంటారు. వాడు చేసింది కరెక్టే కదా, వాడిని ఏమనకండి. ఒక వారం రోజుల తర్వాత అంతా సర్దుకుపోతుంది. మీరు వెళ్ళి పేపర్ చదువుకోండి, నేను చూసుకుంటానులే అని చెప్పి అమ్మ కోడలి పిల్ల శ్రావణి అని పిలిచి కొన్ని పద్ధతులు నేర్పిస్తుంది. అలా అత్తయ్య మీరు ఏమి చెప్పినట్లుగానే నడుచుకుంటాను, ఎలాంటి తప్పు చేయనని చెప్పి జీవితాన్ని హ్యాపీగా ముందుకు సాగిస్తారు. ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.